హలో, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అమ్మకొచ్చి. ఈరోజు వచ్చేసి అమ్మ చేతి వంట ఎగ్ కర్రీ. రైస్తో మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది, చపాతీతో మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలి. ఇక నేను 1.5 స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను 3 మీడియం సైజ్ అంతా ఆనియన్స్ని కట్ చేసుకొని ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ ఇట్లా అన్నీ వేసాక ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. తక్కువ టైంలో తొందరగా చేసుకునే ఎగ్ కర్రీ. ఇక్కడ మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలన్నట్టు. పచ్చి వాసన అంతా పోయే వరకు మళ్ళీ ఒకసారి స్పూన్ తోటి కలుపుకోవాలన్నట్టు. మనం ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ అనేది వేసుకోవాలి. అది మీ టేస్ట్ని బట్టి. ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పసుపుని వేసుకుంటున్నాను, అలానే కారం కూడా వేసుకుంటున్నాను. ఫస్ట్ మీరు చూడొచ్చు, కొంచెమే ఉప్పు అనేది వేసుకున్నాను. ఎందుకంటే మమ్మీ ఆల్రెడీ కారంలోనే ఉప్పు వేస్తుంది కాబట్టి సాల్ట్ తక్కువ వేసుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ కారంలోనే ఉప్పు ఉంటుంది కాబట్టి. ఇక్కడ మంచి స్పూన్ తోటి అయితే ఆనియన్స్ కలిసేటట్టు కారం ఇట్లా మనము కలుపుకోవాలన్నట్టు, ఆనియన్స్కి పట్టేంత. ఇక్కడ మళ్ళీ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. పిల్లలకు మాత్రం సూపర్గా ఉంటుంది. చిన్నప్పుడు తిన్న ఎలా ఉంటుందో టేస్ట్ ఇప్పుడు కూడా అలానే అంత బాగుంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే రెసిపీ అండి. ఇప్పుడు కొంచెం మనం అవి ఆనియన్స్కి ఇట్లా మంచి ఫ్రై అయ్యాక ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. మనం ప్లేట్ పట్టుకోవాలి. మీడియం సైజ్లలో ఆర్ చిన్న స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3-4 మినిట్స్ పెట్టినాక ఇట్లా పైన కొంచెము మనకి ఫ్రై అయినట్టు తెలిసినాక మళ్ళీ మనం దీన్ని స్పూన్ తోటి మరలేసుకోవాలన్నట్టు. మళ్ళీ అలానే ప్లేట్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది, మనకి తొందరగా కుక్ అవుతుంది. లాస్ట్కి వచ్చేసి ఇక్కడ ధనియాల పొడి అనేది వేసుకోవాలన్నట్టు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంతో తింటే మాత్రం పర్ఫెక్ట్గా టేస్ట్ మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.